కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నేటి నుండి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుండి జూన్ 1 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. తెల్లవారుజామున 5:43 తొలి పుణ్య స్నానం నిర్వహించారు. కంచెస్వామి విజయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం చేశారు. రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా చేతుల మీదుగా పుష్కరాల వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. పుష్కరాలకు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 30.63 కోట్ల నిధులతో భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో వసతులు కల్పించారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నేటి నుండి సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుండి జూన్ 1 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. తెల్లవారుజామున 5:43 తొలి పుణ్య స్నానం నిర్వహించారు. కంచెస్వామి విజయేంద్ర సరస్వతి తొలి పుణ్య స్నానం చేశారు. రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా చేతుల మీదుగా పుష్కరాల వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. పుష్కరాలకు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 30.63 కోట్ల నిధులతో భారీగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో వసతులు కల్పించారు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సంగీత. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలోని సరస్వతి అంతిమ పుష్కరాలు త్రివేణి సంఘం దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలుకొని జూన్ 1 వరకు నిర్వహించే 12వ రోజు పుష్కరాలు భారతదేశం వ్యాప్తంగా చూస్తే మొత్తం చుట్టుపక్కల ఉన్న తెలుగు రాష్ట్రాలు కాక ఇటు మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్, దాంతో పాటు ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పి అంచనా వేసి సుమారు 40 లక్షల పైన కూడా ఈ యొక్క భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పేసి అధికారులు కూడా దానికి తగ్గట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 5:43 కంచి పీఠాధిపతి శ్రీ జయగురు శంకర వీరేంద్రచారి స్వామి సరస్వతి స్వామి అత్య పుష్కరాలకు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం కూడా ఈ రోజు సాయంత్రం తెలంగాణ గవర్నర్ శివప్రసాద్ శుక్లా రానున్నారు. అదే కాకుండా సరస్వతి అత్య పుష్కరాలకు సంబంధించి తెలంగాణ నుంచి కూడా భారీగా కూడా తెలంగాణ సరిహద్దు నుంచి భారీగా కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వీరందరి కోసం కూడా సుమారు 3,360 బస్సులు కూడా ఆర్టీసీ వారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే ఈ రోజు మొత్తానికి ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా ఉదయం నుంచి కూడా స్నానాలు ఆచరిస్తున్నాడు. ఉదయం నుండే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఆమెతో పాటు దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఈ రోజు ఉదయాన్నే స్నానాలు ఆచరించడం జరిగింది. వారితో పాటు పాల్గొన్న దాంట్లో దేవాదాయ కమిషనర్ హనుమంతరావు మరియు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్తం కూడా ఉదయాన్నే స్నానాలు ఆచరించి ఇదే కాకుండా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే రూట్ మ్యాప్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరికి కూడా గత సంవత్సరం జరిగిన సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్ ను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే ట్రాఫిక్ షెడ్యూల్ కూడా దానికి సంబంధించిన కూడా పోలీసులను కూడా భారీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు బస చేయడానికి కూడా 20 పడకల గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా టెంట్ సిటీ కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉండడానికి కూడా టెంట్ సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎండ తీవ్రతను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన సరైన వాటర్ కూడా ఇలాంటి అన్ని సరఫరా కూడా చేయడానికి కూడా వాలంటీర్స్ పారిశుద్ధ్య కార్మికులను కూడా నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే మొత్తం మీద ఈ యొక్క శాఖలో ఇప్పటి వరకు ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి 36 శాఖల నుంచి కూడా మొత్తం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా పాల్గొనే వారందరూ అక్కడ కావాల్సిన ఏర్పాట్లే కాకుండా దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎండ 43 నుంచి 45, 46 వరకు కూడా రానున్నాయని చెప్పేసి ముందస్తుగానే చెప్పడంతో పాటు వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వైద్య
శిబిరాలు కూడా ప్రతి కిలోమీటర్ దూరంలో ఒక వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు టెంపుల్ నుంచి కాళేశ్వరం సరస్వతి పుష్కరానికి రావడానికి సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఎక్కడైతే పార్కింగ్ ప్రాంతాలు ఉన్నాయో ఒక పార్కింగ్ ప్రాంతాలకు కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటు సంకీర్తన ఎస్పీ అతని పర్యవేక్షణలోనే అతనే కాకుండా ఇటు ములుగుకు సంబంధించిన ఎస్పీ కూడా మొత్తం వీరందరూ సమక్షంలో ఇటు పెద్దపల్లికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా పాల్గొని ఎలాంటి ఇబ్బందులు కూడా వచ్చే భక్తులకు కూడా ఇటు రవాణా సౌకర్యం కూడా ప్రతి ఒక్కరి నిరంతరం ఆర్టీసీ వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది. ఆర్టీసీకి సంబంధించిన డిఎం కూడా అతను కూడా అక్కడ ఉండి మొత్తం 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. మరి అక్కడ ఏర్పాట్లు అంటే వసతి ఏర్పాట్లు ఉంటే దూరం నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి వసతి ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? అక్కడ వచ్చే భక్తులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ముందస్తుగానే సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వారికి కూడా టెంట్ సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టెంట్ సిటీలో కూడా పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ కూడా వచ్చి ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. అదే కాకుండా అక్కడ ఉన్న ప్రైవేట్ సంబంధించిన కొన్ని వసతి గృహాలు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఇటు హరిత కాకతీయ కూడా ఉంది. ఇలాంటి ప్రాంతాలు కూడా ఉండడంతో పాటు ఎవరికి ఇబ్బందులు లేకుండా వచ్చే వారికి కూడా మొత్తం వారు ఎప్పుడు వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించిన దాంట్లో కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా చూస్తే వీరికి ఏ భక్తులు ఎట్లా వచ్చినా కూడా సురక్షితంగా వాళ్ళ ప్రయాణం ముగించుకోవాలని చెప్పేసి కూడా కొన్ని ఇట్లా హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పీడ్ పోకుండా కూడా స్పీడ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే గత సంవత్సరం కూడా పుష్కరాలలో కూడా ఈ యొక్క ట్రాఫిక్ సమస్య పెద్ద ఎత్తున ఏర్పడంతో పాటు ఇలాంటి ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుంది. సంగీత. థ్యాంక్ యూ సుధాకర్.